కటిక చీకటి రాత్రుళ్ళు కనుక దీపం వెలుగు తక్కువగా ఉండి ఉండవచ్చు. బహుశా అందువలన యాకోబు పొరపాటు కలిగి ఉండవచ్చు. యాకోబు రాహేలు అనుకొని లేయాను స్వీకరించాడు. ఉదయం లేచి తన పక్కన లేయాను చూసి ఆశ్చర్యపోయాడు. యాకోబు కోపంగా లాబాను దగ్గరికి వెళ్లి, నన్ను ఎందుకు మోసం చేశావు? నేను రాహేలు కోసమే కదా పనిచేశానని అడగగా, అందుకు లాబాను, మా దేశంలో పెద్ద కూతురి కంటే ముందుగా చిన్న కూతురికి పెళ్లి చేయలేము, కనుక ఇంకా 7 సంవత్సరాలు పనిచేస్తే రాహేలు నీది అవుతుందని చెప్పాడు. దాంతో యాకోబు లేయాను భార్యగా స్వీకరించి మరో 7 సంవత్సరాలు పనిచేసి రాహేలను కూడా పెళ్లి చేసుకున్నాడు. లేయా రాహేలు ఇద్దరూ యాకోబు భార్యలు అయినప్పటికీ యాకోబు హృదయం రాహేలు వైపు ఎక్కువగా ఉండేది. అయినను లేయాకు దేవుడు పిల్లలను వరంగా ఇచ్చాడు. ఆమెకు రూబేను, సిమ్యోను, లేవి, యూదా మొదలైన కొడుకులు పుట్టారు. లేయా తనకు పుట్టిన పిల్లలతో ఆడుకుంటూ ఉంటే రాహేలు ఈర్ష్యతో బాధపడుతూ ఉండేది. తరువాత లేయా మరోమారు యాకోబు ద్వారా పిల్లలు కనింది. వారు ఇస్సాకారు, జెబులూను, ఒక కుమార్తె దీనా. చివరిగా ఈ కథలో దేవుడు జబ్బుగండ్లు గలిగిన లేయాను దీవించాడు మరియు ఆమెకు తోడుగా ఉన్నాడు. దేవుడు తన పుట్టుకను ఆమె ద్వారా వచ్చిన తెగనే ఎన్నుకున్నాడు. లేయా ద్వారా యూదా తెగ పుట్టింది. దానివలన తరువాత దావీదు రాజు మరియు చివరికి యేసుక్రీస్తు జన్మించారు.